నమస్తే, వెల్కమ్ టు ఆదిత్ ప్రియాస్ మీడియా. హలో అండి. హాయ్ హాయ్. సో ఫిబ్రవరి 14th గురించి మీ అభిప్రాయం? ఫిబ్రవరి 14th అంటే ప్రేమికుల రోజు. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకోవచ్చు, అమ్మాయి అబ్బాయిని ప్రేమించుకోవచ్చు, అబ్బాయి అబ్బాయిని ప్రేమించుకోవచ్చు, అమ్- అమ్మాయి అమ్మాయిని ప్రేమించుకోవచ్చు. సారీ. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఒక మమ్మీ డాడీ యాజ్ అ ప్రేమ అంటే అంతా ఉంటుంది. సో నాకైతే ఆల్మోస్ట్ బాయ్స్ ఇష్టం. ఏంటి? నాకు బాయ్స్ ఇష్టం చాలా. ఎంతమందిని ప్రేమించమన్నా ప్రేమిస్తాను. అంటే ఒక్కరితో ఆగిపోదు నా ప్రేమ. బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? ఆహా, పెట్టుకోను అలా. అందరికీ పంచాలంటే అలా పెట్టేసుకుని ఇంకా ఒక్కరికి వెళ్తుంది కదా, కాబట్టి అందరికీ పంచాలి కదా, అందుకే ఒక్కరితో ఆపను. ఎంతమందికి ప్రపోజ్ చేస్తారు ఇప్పటిదాకా? నేను ప్రపోజ్ చేయలేదు, నాకు ప్రపోజ్ చేశారు, నేను రిజెక్ట్ చేశాను. ఇంకా మళ్ళీ ఇంకా ప్రపోజ్ చేస్తారేమో అని చూస్తున్నాను. ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఒక 4 ప్రపోజ్ చేశారు. నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు రిజెక్ట్ చేశారు? నేను ఇంకా అందరికీ ప్రేమను పంచాలి. సో వాళ్ళకే కావాలంటే ఎలా ప్రేమ? సో హైదరాబాద్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ప్రేమను ఎవరు పంచుతారు? నేను పంచుతా, నా దగ్గర ఉంది. సో అందుకే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల మధ్య ఉన్న ప్రేమలో ఎవరు ఎక్కువ మోసం చేస్తారు అనుకుంటారు? ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఇప్పుడు. వాళ్ళేం తక్కువ లేరు, వీళ్ళేం తక్కువ లేరు. సో మరి మీరు మీ మధ్య ఉన్న ప్రేమలో? మా మధ్యలో కూడా ఈక్వల్ ఉంది. అందరికీ పంచడం అంటే మోసం చేయడమే కదా, ఎవరితో ఒకరితో ఉంటేనే కదా అది జెన్యూనిటీ. ఎందుకు? ఒక 1 అవర్ ఒక పర్సన్ని హ్యాపీగా ఉంచామంటే చాలు. తను సంతోషంగా ఉంటాడు. తను ఏ ఎమోషన్లో ఉంటాడో తెలియదు కదా. తను ఒక 1 అవర్ హ్యాపీగా నవ్వి ఫీల్ అయ్యి ఒక సంతోషంగా ఉన్నాడంటే తనకు ఒక ఆయుష్ పెరిగినట్టే మ్యాక్సిమం. సో చాలు, ఇంకేముంది దాంట్లో. అలా ప్రేమను పంచడంలో తప్పేముంది? సో ప్రేమను పంచడంలో తప్పేముంది అందరికీ? అమ్మా నాన్నకి ప్రేమ, చిన్నపిల్లలకి ప్రేమ పంచడం వేరు, కానీ ఎవడికి పడితే వాడికి ప్రేమ పంచడం వేరు కదా. సో నేను అలానే పంచుతాను. నేను అందరికీ పంచాలి నా ప్రేమ. నా ప్రేమ అనేది నా ప్రేమ గుర్తింపు రావాలి, అందరికీ పంచి. అది అన్నమాట నాది. సో వాళ్ళకి ఇప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అబ్బాయిలు. సో సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ప్రేమను పంచుతాను నేను. మీరు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి నో, నేను ఓన్లీ ప్రేమనే పంచుతాను, నో మ్యారేజ్. ఇప్పుడు మీకు ఎవరైనా రోజు ఇచ్చి ప్రపోజ్ చేసి నన్ను పెళ్లి చేసుకో అని ట్రూగా లవ్ చేస్తే చేసుకుంటారా? నేనా? తప్పకుండా. మరి అప్పుడు కూడా ప్రేమను అందరూ పంచుతారా? యా, చెప్పేస్తాను తనకు ముందే. నా రూల్స్ అని చెప్పేసేసేసి ఏం rules ఉన్నాయి మీకు? ఇదే అందరికీ ప్రేమను పంచుతానని చెప్తాను. ఎలా పంచుతారు? ప్రేమను ఎలా పంచుతారు? నాకు తెలియదు, నేను పెళ్లి చేసుకున్న ఒకరికి పంచుతున్నా. సో నేను నా యాంగిల్లో నేను పంచుతాను అనమాట ప్రేమని. సో నేను ముందే చెప్పేసేస్తాను కండిషన్స్ అన్నీ కండిషన్స్. పెట్టేసేసి పేపర్లో రాపిచ్చేసేసుకొని బాండ్ పేపర్ మీద సైన్ చేయించేసేసుకొని అప్పుడు చేసుకుంటాను. సో చెప్పండి, మీరే చెప్పండి, తప్పేముంది దాంట్లో? అందరికీ ప్రేమను పంచడంలో తప్పేం లేదు కదా. సో దిస్ నా ఒపీనియన్. సో అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి. బాయ్స్ కూడా లవ్ చేసుకోవచ్చు, గర్ల్స్ కూడా లవ్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో నాకు బాయ్స్ అంటే ఇష్టం, నా ఒపీనియన్ నేను చెప్పాను. సో నా ప్రేమను అనేది నేను పంచుతున్నాను అందరికీ. సో దాంట్లో ఏమన్నా ఉందంటే మీరు క్వశ్చన్ చేయండి నన్ను. ఫైనల్గా మీ పేరు ఏంటండి? నా పేరు ఇప్పుడు నేను ఏ పేరు అని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నేను 3 నేమ్స్ చేంజ్ చేసుకున్నాను ఇప్పుడు. చందన. ఓకే. చందన ఇప్పుడు ఇప్పుడు చందన. చందన అలా.